బాయ్ ఇంటికి రాగానే ఓటీపీ చెప్పి బాక్స్ తీసుకోకుండా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. బాక్స్ పైన ఉన్న ఐఎంఐ నెంబర్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంట్లో ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ. ఆ మొబైల్ ఆల్రెడీ యాక్టివేటెడా లేదంటే కొత్త మొబైల్ అని మాత్రం తెలుస్తుంది. 2026 ఇయర్లోనే మొట్టమొదటి బిగ్గెస్ట్ సేల్స్ రిపబ్లిక్ డే సేల్స్ యొక్క అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ డేట్స్ అయితే బయటకు వచ్చేసాయి. రెండిట్లోనూ జనవరి 16 నుంచి సేల్స్ డేట్ స్టార్ట్ అయితే ఎండింగ్ మాత్రం 22 అంటున్నారు. బిగ్ బిలియన్ డే సేల్స్ తర్వాత అతిపెద్ద సేల్స్ అంటే రిపబ్లిక్ డే సేల్ అనే చెప్పాలి. సో ఈ సేల్స్ లో చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. ఎవరైనా మొబైల్ కానీ ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ కొనాలి అనుకుంటే మంచిగా యూటిలైజ్ చేసుకోండి. 2026 లో ఏఐ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ర్యామ్ ఇంకా మెమొరీ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కావచ్చు మొబైల్ ప్రైజెస్ పెరిగాయని మీకు అందరికీ తెలుసు. అలాగే ఓల్డ్ మొబైల్స్ యొక్క ప్రైజెస్ కూడా పెరిగాయని మనం అయితే చూస్తూనే ఉన్నాము. సో ఈ సేల్స్ లో 10,000 నుంచి 1 lakh వరకు ఏ మొబైల్ ఎంత ప్రైస్ లో ఉందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ సేల్స్ లో నేను చెప్పిన మొబైల్ కొనాలి అంటే ఫ్లిప్కార్ట్ లో HDFC కార్డు, అమెజాన్ లో అయితే SBI కార్డు మీ దగ్గర ఉంచుకోండి, 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి 10,000 రూపీస్ బడ్జెట్ లో ఆఫర్ లో ఉన్న మొబైల్ చూసుకున్నట్లయితే మోటో G35 ఉంటుంది, సామ్సంగ్ A07 ఉంటుంది, పోకో M7 ఉంటుంది, అలాగే వివో T4 లైట్ కూడా ఉంటుంది. నేనైతే వివో T4 లైట్ అయితే మీకు సజెస్ట్ చేశాను. ఇప్పుడు చెప్పిన అన్ని మొబైల్స్ కన్నా ఇది కాస్త బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 15,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే వివో T4X, ఒప్పో K13, రియల్మీ P4, CMF Phone 2 Pro అయితే ఉంటాయి. ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్లీ 15,000కి కాస్త అటు ఇటుగా ఉంటాయి. కాకపోతే 12,000 రూపాయల బడ్జెట్ లో 13,000 రూపాయల బడ్జెట్ లో మొబైల్ కూడా చూస్తుంటారు కదా, అది కూడా ఒక మంచి టఫ్ మొబైల్ గురించి చూస్తున్నట్లయితే మాత్రం ఒప్పో K13X ఉంటుంది, అలాగే ఇన్ఫినిక్స్ 50X ఉంటుంది. రీసెంట్ గా కొంతమంది మన ఛానల్లో కమెంట్ లో ఏమడిగారు అంటే మంచి కంటెంట్ చూడడానికి 15,000 రూపాయల బడ్జెట్ లో మొబైల్ అడిగారు. వాళ్ళకైతే రెడ్మీ నోట్ 14 SE ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్ తెలుసుకునే ముందు 2026 రాగానే మొబైల్ ప్రైసెస్ పెరిగాయి. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక సేల్స్ అయితే రాబోతున్నాయి. సేల్స్ లోనే మంచి మొబైల్ తీసుకుందామని చెప్పేసి తొందరపడి మొబైల్ అయితే తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నా కూడా కొరియర్ బాయ్ ఇంటికి రాగానే ఓటీపీ చెప్పి బాక్స్ తీసుకోకుండా బాక్స్ పైన ఉన్న ఐఎంఐ నెంబర్ ని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాంట్లో ఎంటర్ చేయండి. ఆ మొబైల్ ఆల్రెడీ యాక్టివేటెడా లేదంటే కొత్త మొబైల్ అని మాత్రం తెలుస్తుంది. అదొకవేళ ఆల్రెడీ యాక్టివేటెడ్ అయింది అనుకోండి, రిటర్న్ ఇచ్చేసేయండి, వాళ్ళు రిటర్న్ తీసుకెళ్లిపోతారు. ఏమన్నా లింక్ మిస్ అయ్యాయి అనుకోండి, కమెంట్ లో అడగండి, ఆ బ్రాండ్ కి సంబంధించిన లింక్ అయితే మీకు రీప్లే ఇస్తాను. నెక్స్ట్ 20,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఐక్యూ ZN, మోటో G60 ఫ్యూజన్, ఐక్యూ ZN అయితే ఉంటుంది. ఈ మూడు మొబైల్స్ కూడా 19,000, 20,000 ఆ మధ్యలో అయితే ఉంటాయి. అంత ప్రైస్ కూడా నేను పెట్టలేను. 17,000 లోపే కావాలి అనుకుంటే మోటో G67 పవర్ ఉంటుంది, అలాగే రియల్మీ నార్జో 90 మొబైల్ ఉంటుంది. వీటన్నిటిలో Z10 లో మాత్రమే ఐపీ రేటింగ్ అనేది మిస్ అవుతుంది. మిగతా అన్ని మొబైల్లోనూ ఐపీ రేటింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్ బడ్జెట్ అయిన 25,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే వివో T4 Pro ఉంటుంది, రియల్మీ P4 Pro ఉంటుంది, అలాగే గేమర్స్ కోసం అయితే ఐక్యూ నియో 10R ఉంటుంది, OnePlus Nord CE5 ఉంటుంది, బ్రాండెడ్ అయిన సామ్సంగ్ M56 కూడా ఉంటుంది. ఓన్లీ గేమింగ్ కోసం కావాలి, అలాగే కాస్త ఫ్యాన్సీగా కూడా ఉండాలి అనుకుంటే ఒప్పో K13 టర్బో కూడా ఉంటుంది. రీసెంట్ గా మంచి కెమెరా మొబైల్ కావాలి అంటే అందరూ అడుగుతుంది వివో T4 Pro అండి. సో ఈసారి సేల్స్ లో 25,000 రూపీస్ బడ్జెట్ లో వస్తే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా తీసుకుందాంలే అనుకుంటే మాత్రం ప్రైస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఒక రౌండ్ ఫిగర్ వరకు అయితే వచ్చేసాము. మిగిలిన మిడ్ బడ్జెట్ మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే నా కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. అలాగే ఈ మొబైల్స్ అన్నిటికీ సంబంధించిన అఫీషియల్ బయింగ్ లింక్ వచ్చేసి ఇక్కడైతే ఇస్తున్నాను, దీని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్ కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వచ్చేసి 30Kలో చూసుకున్నట్లయితే దీని అసలు బడ్జెట్ అనడానికి వీల్లేదు, ఎందుకంటే బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువ ప్రైజే కదా. గేమింగ్ కోసం అయితే పోకో F7 ఉంటుంది, కెమెరాస్ కోసం అయితే వివో T4 Ultra ఉంటుంది, మోటో G60 Pro ఉంటుంది, అలాగే నథింగ్ ఫోన్ 3A Pro కూడా ఉంటుంది. మీకు ఒక స్లిమ్ మొబైల్ కావాలి అనుకుంటే మోటో G70 కూడా ఉంటుంది. కొంచెం పాత మొబైల్స్ అయినప్పటికీ కూడా షియోమి 14CV కానివ్వండి, సామ్సంగ్ S24 FE కానివ్వండి, 30,000 రూపీస్ బడ్జెట్ లో వస్తే కనుక ఇప్పటికీ కూడా మంచి మొబైల్స్ అనే చెప్తాను, అది కూడా మొబైల్ ని తక్కువగా వాడతాను అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి 30 నుంచి 35,000 రూపీస్ రేంజ్ లో చూసుకున్నట్లయితే
Oppo Reno 14 ఉంటుంది, Vivo V60 ఉంటుంది, అలాగే Realme GT7 ఉంటుంది, iQOO Neo 10 కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ మొబైల్స్ అన్నిటి మీద కూడా 2000 నుంచి 4000 ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. నేనైతే కొత్త మొబైల్స్ ని ఏ వీటిని కూడా ఇంక్లూడ్ చేయలేదండి, ఎందుకంటే వాటి ప్రైజెస్ తగ్గే ఛాన్స్ అయితే లేదు కాబట్టి. Realme 16 Pro Plus వచ్చేసి 35,000 రూపీస్ బడ్జెట్ లోపు వచ్చినా కూడా తీసుకోకండి, దానికన్నా ఈ Oppo Reno 14 బెస్ట్. OnePlus Nord 5 కూడా 32,000కి తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ 30,000 లోపు వస్తేనే తీసుకోండి, 32,000 అయితే వద్దనే చెప్తాను. అండర్ 40K రేంజ్ లో చూసుకున్నట్లయితే ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవండి. OnePlus 13R ఒకటి ఉంటుంది, అలాగే Samsung S24 ఒకటి ఉంటుంది. OnePlus 13R యొక్క ప్రైస్ వచ్చేసి 38,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది అంటున్నారు. OnePlus 15R వచ్చిన తర్వాత కూడా దీని ప్రైస్ అయితే అంతగా తగ్గినట్టు అనిపించలేదు. ఇక Samsung S24 విషయానికి వస్తే కనుక బ్రాండ్ పరంగా చూస్తారు కదా మొబైల్, వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇందులో బ్యాటరీ కూడా చిన్నగానే ఉంటుంది, మేము తక్కువగా మొబైల్ వాడతాము అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోండి. అండ్ ఇంకొక విషయం, ఛార్జర్ కూడా బాక్స్లో రాదు. నెక్స్ట్ వచ్చేసి అండర్ 50K ఆ రేంజ్లో చూసుకున్నట్లయితే iQOO 13 ఉంటుంది, అది ఇప్పుడు మీకు కనిపించట్లేదు. ఒకవేళ 50K లోపు వస్తే కనుక తప్పకుండా తీసుకోండి. ఇంకోటి వచ్చేసి Realme GT7 Pro ఉంటుంది, ఇదైతే 50K లోపే వస్తుంది, తప్పకుండా తీసుకోవచ్చు. ఒకవేళ కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ కావాలి అనుకుంటే OnePlus 13s కానీ లేదంటే Vivo X200 FE కానీ దొరుకుతాయి. ఈ సెల్ లో ఐఫోన్ ప్రైజెస్ కూడా చాలా తగ్గనున్నాయి. iPhone 15 వచ్చేసి 45,000 నుంచి 50,000 మధ్యలో వస్తుంది. iPhone 16 వచ్చేసి 55,000 నుంచి 60,000 మధ్యలో వస్తుంది. iPhone 16 Plus వచ్చేసి 65,000 నుంచి 70,000 మధ్యలో వస్తుంది. iPhone Air వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా అమ్మట్లేదు కాబట్టి 92,000 కేమో తీసుకొస్తున్నారు. నెక్స్ట్ iPhone 17 వచ్చేసి 70,000 నుంచి 75,000 మధ్యలో అయితే ఉంటుంది. మిగిలిన 17 సిరీస్ మీద పెద్దగా ప్రైస్ డ్రాప్ అవుతున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే కొత్త మోడల్స్ మీద ఏ బ్రాండ్ కూడా ప్రైస్ అయితే తగ్గించుకోవు. ఇక ఆండ్రాయిడ్ మొబైల్స్ విషయానికి వస్తే iQOO 15 కానివ్వండి, OnePlus 15 కానివ్వండి, Realme GT 8 Pro కానివ్వండి, అదే 73,000కి అయితే తీసుకొస్తారు. మీకు ఏమన్నా ఇస్తే ఒకవేళ కార్డ్ ఆఫర్స్ మీద ఒక 4,000 5,000 డిస్కౌంట్ ఏమో ఇస్తారు అంతే. నెక్స్ట్ Samsung S24 Ultra వచ్చేసి 70,000 కన్నా కాస్త తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. S25 వచ్చేసి అదే 60,000 ఆ లోపు అయితే వస్తుంది. అలాగే S25 Ultra వచ్చేసి 1,10,000 ఆ మధ్యలో అయితే కనిపిస్తుంది. కొత్త మొబైల్స్ పైన ప్రైజెస్ అయితే డ్రాప్ చేయరు, ఏవైతే మిగిలిపోయిన స్టాక్ ఉంటుందో వాటికి ప్రైస్ తగ్గించి సేల్స్ లో ఇలా అమ్ముతూ ఉంటారు. నేనైతే ఈ 8 months 10 months కాస్త ఓల్డ్ మొబైల్స్ చెప్పాను, కానీ మరి కంప్లీట్ గా ఓల్డ్ మొబైల్స్ అయితే మీకు సజెస్ట్ చేయలేదు. మరి iPhone 15 చెప్పారు కదా అంటారేమో, ఐఫోన్ కి ఉండే క్రేజ్ వేరే కదా అండి, అందుకోసం ఒక 2-3 years బ్యాక్ మొబైల్ అయినా కూడా చెప్పాల్సిందే. ఇంకా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నానండి, డెలివరీ బాయ్ వచ్చాడా, మొబైల్ తీసుకున్నామా అని కాకుండా మొబైల్ IMEI నెంబర్ అయితే చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్లో అడగండి, తప్పకుండా రీప్లై ఇస్తాను. అందరు యూట్యూబర్ల లాగా రీప్లై ఇస్తాను అని చెప్పేసి ఇవ్వకుండా మాత్రం ఉండనండి. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వారికైతే అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఈ లిస్ట్ లో మీరే మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారో కమెంట్లో చెప్పండి. ఎక్కువ మంది ఏ మొబైల్ మీద ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో నాకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.